నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఐటీడీఏ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా వాటి ప్రధాన ఉద్దేశాలను నిర్వీర్యం చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీడీఏ సమావేశాలు కూడా నిర్వహించలేదని భద్రాచలంలో జరిగిన మొదటి ఐటీడీఏ సమావేశంలో ఆయన తెలిపారు. గిరిజన కుటుంబాలకు మేలు జరిగేలా పాలక మండలి సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో వచ్చిన అనేక అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చాలా అంశాలు వాటి పరిష్కారం కోసం ఈ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు చేశాం. అవి విద్యకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ, అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన విషయం కానీ, పోడు భూములకు సంబంధించిన అంశాలపైన చర్చకొచ్చి వాటన్నిటినీ నిర్దిష్టమైనటువంటి సలహాలు, సూచనలు అధికార యంత్రాంగానికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పోడు భూములకు సంబంధించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా వచ్చిన ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో ఎవరు కూడా ఫారెస్ట్ అధికారులు, గిరిజన మిత్రులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దని చాలా స్పష్టంగా చెప్పాం. మేము మరొక అంశాన్ని కూడా ఈ సందర్భంగా మా దృష్టికి మధ్యాహ్న భోజనం వంట చేసేటువంటి వాళ్ళ సమస్యల్ని, అట్లాగే హాస్టల్స్లో వంట చేసేటువంటి వాళ్ళ సమస్యల్ని, మిగతా ఇతరత్ర స్కిల్ డెవలప్మెంట్ కోసం, విద్యార్థుల కోసం కావాల్సిన నిధుల గురించి ఇతరత్ర అనేక సమస్యల దృష్టి తీసుకొచ్చారు. వాటి పరిష్కారంలో మార్గంగా ఇక్కడే ఇప్పటికిప్పుడే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలో చెప్పాం. మిగతా వైద్యానికి సంబంధించి ఆన్లైన్లో సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ 100 బెడెడ్ హాస్పిటల్స్తో కనెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న పేషెంట్స్తో హైదరాబాద్లో ఉన్నటువంటి మిమ్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడి టెస్టులు చూసి వాళ్ళకి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం కావాల్సిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేయమని చెప్పాం. అట్లాగే ఐటీడీఏ సమావేశాలు ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా జరిగేటట్టుగా చూడవచ్చు చెప్పాం. ఇది ప్రధానమంత్రి. రెండో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గత కొన్ని నెలలుగా ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ వర్కర్స్కి, ఏఎన్ఎంస్కి, వంట చేసే మహిళలకి, హాస్టల్లో వంట చేసే మహిళలకి జీతాలు రావట్లేదు. కొన్ని నెలలు కానీ ఇప్పుడే ఒక వ్యక్తి తీసుకొచ్చే రిప్రజెంటేషన్ 18 నెలల నుంచి రావట్లేదు. మేము చాలా స్పష్టంగా ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, మహిళలందరినీ కూడా మేము మహాలక్ష్మిలాగా చూస్తున్నాం. అందులో భాగంగానే ఫ్రీ బస్సు రైడ్ ఇచ్చాం. అటువంటి మహాలక్ష్మిలాగా చూసేటువంటి మహిళలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రతి నెల ఈ సెక్షన్స్కి, ఏఎన్ఎంస్కి, ఆశా వర్కర్స్కి, మిగతా మహిళా ఉద్యోగస్తులందరికీ కూడా ప్రతి నెల జీతాలు టంచన్గా అందేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఇప్పటికే మొదలుపెట్టాం. మన ఇన్ఛార్జి మంత్రి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఐటీడీఏ గవర్నింగ్ బాడీ మీటింగ్కి ఈరోజు రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, నేను, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 3-4 సంవత్సరాలుగా ఈ సమావేశం నిర్వహించలేదని, మేము ఎన్నికైనప్పుడు తప్ప 4 సంవత్సరాల్లో మేము ఈ సమావేశానికి రాలేకపోయామని చెప్పి జెడ్పీటీసీలు, ఎంపీపీలు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. అయినా సరే వెంకటరెడ్డి గారు పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎన్ని పనులున్నా, ఎన్ని పెళ్ళిళ్ళున్నా ఈ సమావేశానికి వెళ్ళాలి అని చెప్పి ఆయన గారు పట్టుదలతోటి ఈ సమావేశానికి వచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో నాకు గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది. ఈ యొక్క ఐటీడీఏ తోటి నాకు అనుబంధం ఉంది. ఈ ప్రాంత అభివృద్ధిలో ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాడు. దాన్ని మళ్ళీ ఈరోజు వెంకటరెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రాంతం ఆగిపోయిన పనులతోటి పాటు, కుంటుబడిన పనులతోటి పాటు, పోడు భూములకు సంబంధించినటువంటి, రహదారులకు సంబంధించినటువంటి, అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని చేసే అవకాశం, శక్తి ఆ శ్రీరామచంద్రుడు ఈ ప్రభుత్వానికి మాకు కల్పించాలని చెప్పి ప్రార్థిస్తూ, సమస్యలు చాలా పేరుకుపోయినా సరే ప్రతి చిన్న స్కూల్స్ సంబంధించి మొదలుపెట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు నిర్మించిన రోడ్లు వేసిన తర్వాత బ్రిడ్జులు ఫారెస్ట్ క్లియరెన్స్తో ఆగిపోతే ఆ సమస్యలు వాటు పెద్ద సమస్యల వరకు అన్ని చర్చించాం. త్వరగా ఒక్కొక్కటిగా రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత
రివ్యూ చేసుకుంటూ పరిష్కారం చేసుకుంటూ ఓవరాల్ ఐటీడీఏ పరిధిని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అవసరమైన నిధులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులే కాదు అవసరం ఉంటే ఈరోజు నా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనే మా అనుబంధ సంస్థకి వెళ్ళి కూడా జిల్లాకు 5 సెంటర్లు ఐటీడీఏ పరిధిలో ఒకటి 10 కోట్ల రూపాయలతో, కొత్తగూడెంలో ఒకటి, ఖమ్మం ప్రాపర్లో ఒకటి, మదిరలో ఒకటి, ఒక 5 సెంటర్లు ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవి ఐటీడీఏ నిధులు కావు. అయినా సరే మొదటిసారి మంత్రిగా వచ్చాడు. నా శాఖకు సంబంధించిన నిధులు కూడా కాదు, సీనియర్ మంత్రివారు ఉన్నారు, మరొక రెవెన్యూ శాఖ మంత్రులు ఈరోజు వాళ్ళ ఇంట్లో ప్రోగ్రాంతో రాలేకపోయారు. తప్పకుండా ఈ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ పోడు భూముల సమస్యని గతంలో పరిష్కరించాం. మధ్యలో ఇబ్బందులైనాయి, మహిళలు గర్భిణులు వాళ్ళందరూ కూడా అరెస్టులు అయినరు. ఇక ముందు అలాంటి సమస్యలు రావద్దని కూడా మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. తప్పకుండా జిల్లా సమగ్ర అభివృద్ధి, మా 6 గ్యారంటీల అమలుతో పాటు ఇవన్నీ హామీలు కూడా చేసుకుంటూ పేద ప్రజలకు అండగా ఉండడమే ఇందిరమ్మ రాజ్యం. ఆ ఇందిరమ్మ రాజ్యం రావడానికి కృషి చేసిన మా కార్యకర్తలకు నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియదు. తప్పకుండా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాము.